స్టార్ హీరోలకి సవాల్ విసురుతూ దాదాపు 22 ఇయర్స్ ఇండస్ట్రీలో లేడీ సూపర్ స్టార్ గా చక్రం తిప్పుతుంది నయనతార. 2003లో మాన్సీ నక్కరే అనే మలయాళ చిత్రంలో సినీ రంగంలో అడుగుపెట్టిన నయన 20 ఇయర్స్ పైగా కెరియర్లో ఎన్నో క్లాసికల్స్ నటించి ప్రశంసలు దక్కించుకున్నారు. సినిమాల కంటే వివాదాలతోనే గుర్తింపు తెచ్చుకున్న ఈ ముద్దుగుమ్మ ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి అనిల్ రావిపూడి మూవీలో మనగ్నటి సీన్స్ 1960 యష్తో టాక్సిక్, డియర్ స్టూడెంట్స్, ప్రీట్రేట్, ముక్కుతి అమంటూ, హాయ్ రకాయే వంటి బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో తీరిక లేకుండా గడుపుతుంది నయన. ఇవి కాక మరి కొన్ని ప్రాజెక్ట్స్ చర్చల్లో దశలో ఉన్నాయి. ఇక ఇటు హీరోయిన్గా నటిస్తూనే నిర్మాతగా గాను మరి అద్భుతమైన చిత్రాలను నిర్మిస్తున్నారు. సినిమాలు, వ్యాపారాలు, బ్రాండ్ అండ్ అంబాసిడర్స్తో కోట్లలో సంపాదిస్తుంది. అందుకే నయనతార డేట్స్ కోసం దర్శక నిర్మాతలు క్యూ కడుతున్నారు. ఇక కెరీర్ విషయం పక్కన పెడితే ఇటీవల నయనతార విఘ్నేష్ శివన్లను విడిపోతున్నట్లుగా వార్తలు రావడంతో చిత్ర పరిశ్రమకు ఒక్కసారిగా ఉలికిపడింది. ఆ వెంటనే స్పందించిన నయన భర్త పిల్లలతో కలిసి మురుగన్ ఆలయానికి వెళ్లి పుకార్లకు చెక్ పెట్టారు. అయితే నయనతార జీవితంలో శింబు, ప్రభుదేవతో ప్రేమ వ్యవహారం గురించి మనకు తెలిసింది. ఇందులో ప్రభుదేవ ప్రేమ వ్యవహారం అత్యంత వివాదాస్పదమైంది. వీరిద్దరి పరిచయం ప్రేమగా మారి పెళ్లి వరకు వెళ్లి రద్దయింది. కానీ కారణం ఏంటి అనేది మాత్రం ఒక మిస్టరీ. అయితే తాజాగా వినిపిస్తున్న సమాచారం ప్రకారం ప్రభుదేవ పెళ్లికి చివరి నిమిషంలో నో చెప్పారట. క్రిస్టియన్ నుండి నయన్ను మతం మారాలని, పెళ్లి తర్వాత సినిమాలు మానేయాలని, పూర్తిగా ఇంటి పట్టునే ఉండాలని ప్రభుదేవ కండిషన్ పెట్టారట. దీనికి నయన్ అంగీకరించారట. ఇంతవరకు బాగానే ఉన్నప్పటికీ పెళ్లి తర్వాత మొదటి భార్య, పిల్లలు మనతోనే ఉంటారని ప్రభుదేవ చెప్పడంతో నయన్ తట్టుకోలేకపోయారని, అందుకే ఆయనతో పెళ్లిని రద్దు అయినట్లు కాలీవుడ్ టాక్. ప్రభుదేవతో రిలేషన్షిప్స్ పలుమార్లు నయనతార ఇండైరెక్ట్ కామెంట్స్ చేశారు. అతని కోసం తన క్యారియర్, కలలు, ఆశలు సర్వం వదులుకోవడానికి సిద్ధపడ్డానని, అయితే బ్రేకప్ వల్ల తనకు మంచి జరిగిందని ఆమె వ్యాఖ్యానించారు.